వెల్కమ్ టు KTimes న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిన్మయ మిషన్ భవన నిర్మాణానికి డాక్టర్ శంకర్ శర్మ లక్ష విరాళం. కుక్కల్ బాబాయ్ కుక్కలు ఇంట్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్న జనం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 50 మంది విద్యార్థులకు అస్వస్థత. వరంగల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి దందాలకు పాల్పడితే చొక్కా పట్టుకుని నిలదీయండి, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఇక వివరాల్లోకి వెళ్తే గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసిన కుక్కలు సైర విహారం చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏ వార్డులో ఏ వీధిలో చూసినా గుంపులుగా కుక్కలు కనపడడంతో స్కూల్కు వెళ్లే పిల్లలు కుక్కలు ఏం చేస్తాయని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కుక్కల బెడదను అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పాటి మీద గుంపు తండాలో ఊరి మధ్యలో పూర్వకాలం నుంచి ఉంటున్న పాడుబడ్డ బావి వ్యర్థ పదార్థాలతో నిండిపోయిన వలన కుళ్ళు వాసనతో వాటితో విష జ్వరాలు రావడం ఊరిని కలవర పెడుతుంది. గుంపు మీద ఉన్న బావి ఓనర్ మాట్లాడుతూ నాకు తగిన స్తోమత లేక దానిని ఎన్నోసార్లు గ్రామ పంచాయతీకి విన్నవించుకున్నానని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా మాట్లాడుతూ ఊర్లో ఎక్కడ ఫంక్షన్ జరిగినా కూడా డంపింగ్ యార్డ్ ఉన్నా కూడా ఉపయోగం లేదని, అదేవిధంగా ఊళ్ళో ఉన్న వ్యర్థ పదార్థాలను పాడుబడ్డ బావిలో వేస్తున్నారు. ఇప్పటి నుంచి అయినా ఊరు బాగు కోసం మేము కూడా పలుమార్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ చెప్పగా తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా అడిగినా కూడా ఏమీ ఇవ్వట్లేదని వాళ్ళు ఈ విధంగా వాపోయారు. జిల్లా సింగరేణి మండలం శివారు పాటి మీద గుంపు గ్రామ పంచాయతీ మాది. మా పాటి మీద గుంపు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 120లో గల భూమిలో మాకు గత 50 సంవత్సరాల క్రితం ఒక బావి తీపించడం జరిగింది. ఆ బావి ఒక 30 సంవత్సరాల వరకు నేను మంచి సాగులోనే ఉన్నది. తర్వాత అది మాకు మీ బోర్ వ్యవస్థ వలన మేము బోర్ వేయించుకోవడం జరిగింది. ఆ బావిలో అట్లనే శిథిలావస్థలోనే పడి అది బూడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంటే విష జ్వరాలు సోకి చాలా మందికి దోమలు పెడతా ఎక్కువ అవ్వడం వల్ల అది విషంగా మారుతుంది బావి. తక్షణమే గవర్నమెంట్కి స్పందించిన ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియజేసినాము, సర్పంచ్ గారికి తెలియజేసినాము. మేము నిర్మాణం ఆల్రెడీ బూడిపిస్తామని కూడా చెప్పారు వాళ్ళు. ఇప్పటివరకు అది ఆ నిర్మాణం కూడా జరగలేదు. గవర్నమెంట్ తక్షణమే స్పందించి మాకు బూడిపించగలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మొత్తం విష జ్వరాలు వస్తూ ఉన్నాయి ఊర్లో గ్రామంలో. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మేము పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం బ్లీచింగ్ చల్లే పరిస్థితి లేదు. ఇప్పుడు ఊర్లో ఎవరి ఇంట్లో చూసినా ప్రతి ఇంట్లో దోమలు వచ్చి జ్వరం వస్తూ ఉంది. మేము ఎవరికి చెప్పించినా పట్టించుకునే పరిస్థితి లేదు సార్. కావున మా గ్రామంలో అది ఒక బిల్డింగ్ పక్కనే ఉంది. ఆ బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉంది. శీతలావస్థగా మారుతుంది. అక్కడ పక్కన బాయ్ కూలాయి టైప్ మారి ఊళ్ళో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. దానికి స్పందించి సెక్రటరీ గారు గవర్నమెంట్ గారు స్పందించి ఆ బాయిని బుడిపించి మా ఊర్లో జ్వరాలు రాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఆ బావిలో ఇప్పుడు ఎండాకాలం ఎవరైనా ఏమైనా పెళ్ళిళ్ళు చేసినా శుభకార్యాలు చేసినా చెత్త చెదరం వచ్చి దాంట్లో తీసుకొని చేస్తూ ఉంటారు సార్.
ఆ బావిలో ఉన్న చెత్త మొత్తం ఇప్పుడు కుళ్ళుడు వాసన వచ్చి ఆ ఇంటి పక్కన దగ్గర 5-6 ఇళ్ల పక్కన అది చాలా ప్రభావం ఉంది సార్. అక్కడ పక్కన షాపులు కూడా ఉన్నాయి సార్. షాపులు వెళ్ళే వాళ్ళకి కూడా జ్వరాలు వస్తూ ఉన్నాయి సార్, డెంగ్యూ జ్వరాలు. దోమలు బాగా గుడ్లు పెరిగి లోపల విష జ్వరాలు చాలా వస్తూ ఉంది పార్టీ మీద గుంపులో. మా సెక్రటరీ గారికి ఎన్నిసార్లు చెప్పినాం మేము, మా ఎంపీడీఓ గారికి కూడా చెప్పినాం సార్ బావి విషయంలో. గతంలో ఇప్పుడు సర్పంచ్ గారు కూడా రాజీనామా చేశారు, ఆయనకు గతంలో చెప్పుకున్నాం మేము. ఆ బావిని గురించి మా గ్రామంలో సిగ్నల్ వ్యాధులు రాకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ మాది. అక్కడ మాది 50 సంవత్సరాల క్రితం నా ఇంటి పక్కనే నాదే బిల్డింగ్ ఉంది. అక్కడ చిన్న మనవాళ్ళు మనవరాలు నాకు ఉన్నారు. ఆ బావి మొత్తం పాత వ్యవస్థలో పడి మొత్తం మురుగు వాసన వస్తుంది. దానివల్ల గ్రామంలో మొత్తం టోటల్గా మొత్తం ఇసుక జ్వరాలు వచ్చి బారిన పడ్డారు ఊరంతా. సెక్రటరీకి చెప్పిన బ్లీచింగ్ పౌడర్ ఇవ్వట్లేదు. ఇప్పటికే 3 సార్లు 4 సార్లు బతిలాడినా ఇవ్వట్లేదు. బ్లీచింగ్ పౌడర్ చల్లుతాం అంటే చల్లట్లేదు సెక్రటరీ గారు ఇక్కడ, ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ. అలాగే రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం అని బ్లీచింగ్ పౌడర్ అంటారు కానీ ఇవ్వట్లేదు. వచ్చి చూడట్లేదు, దాన్ని ఎవడు రెస్పాన్సిబుల్ చేయట్లేదు. మీరు కూడా స్పందించి ఈ బావిని గుడిపించి ఆ ఇల్లు ఇప్పుడు దాదాపు మేము ₹1 కోటి పెట్టి కట్టించాము. ఆల్రెడీ కూలిపోయే వ్యవస్థలో ఉంది ఇల్లు మొత్తం. బావి మొత్తం ఒర్లి కిందికి వచ్చేసింది, మొత్తం ఆ పారి కూడా కిందికి వచ్చేసింది. రేపో ఎల్లుండిలో కూలిపోయే పరిస్థితిలో ఉంది. దాన్ని గవర్నమెంట్ వల్ల ఈ సెక్రటరీ వీళ్ళంతా గ్రామ పంచాయతీల సెక్రటరీ దీన్ని స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని గుడిపియాలని కోరుతున్నాం. నేను ఇట్లా పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ సెక్రటరీ అండి. అది ఏదైతే నిరుపయోగంగా ఉన్న బావి ఉందో అది ఇంతకుముందు వ్యవసాయ బావి. అది ఆ వ్యవసాయ బావికి సంబంధించిన దానికి ఎదురుగా ఒక షాపు ఒకటి ఉంది. షాప్ నడిపించుకుంటున్నాడు ఒక అబ్బాయి, మన గుగులతు వీరా వాళ్ళ అబ్బాయి గుగులతు సచిన్ అనేట ఆయన చికెన్ షాపు, తర్వాత కొన్ని బెడ్ షాపు అనేది నడిపించుకుంటున్నాడు అక్కడ. అయితే ఈ వర్షాకాలంలో నీళ్ళు అక్కడికి చేరి ఆ దాంట్లో వీళ్ళ దగ్గర బాటిల్స్ ఇవన్నీ వేస్టేజ్ చేయడం వల్ల ఆ బావి అంతా మురుగుగా తయారైపోయింది. అది అయితే వాళ్ళు నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా నాకు ఒకసారి చెప్పారు వాళ్ళు, సార్ నాకు బస్తా బ్లీచింగ్ పౌడర్ కావాలి, మేము అది బాయిల్ వేసుకుంటామంటే అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి, అది బాగా మా వాసన వస్తుంది బాయ్ అని చెప్పారు వాళ్ళు. నేనేమన్నానంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, 3-4 ఇల్లు ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు కదా, మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి. కంప్లైంట్ రూపంలో నాకు రాసి సంతకాలు పెట్టిస్తే ఆ బావి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పిలిపించి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి దాని పరిష్కార మార్గం చేద్దాము. వాళ్ళు మాకు బావి అవసరం లేదు, మాకు బావి దాంతో సంబంధం లేదనుకుంటే దాన్ని పై అధికారులకు తెలియజేసి దాన్ని పూడిపించే మార్గం చేద్దామని చెప్పేసి ఆ గూగుల్లో సచిన్ అనే అబ్బాయికి నేను చెప్పాను. అది కంప్లైంట్ రూపంలో నాకు రాసిందని చెప్పేసి నేను 10-15 రోజుల్లో చెప్పా, 10-15 రోజుల క్రితమే చెప్పినా. దానికి ఆయన స్పందించలేదు. అయితే ఆ బావి మనం పూడ్చొచ్చు కానీ అది ఆ బావి అనేది 3 అన్నదమ్ముల పొత్తులో ఉందట బావి. అది బావి ఏదైతే ఉందో దాన్ని చేస్తే ఎవరైతే కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 49 మంది విద్యార్థులకు అస్వస్థత. ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న విద్యార్థులు గురుకుల పాఠశాల క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండటం వల్లే ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు. గతంలో ఇదే గురుకుల పాఠశాలలో విలేకరులు వార్తలు ప్రచురించగా వారిపై కూడా తప్పుడు ప్రచారాలను సైతం చేయించుకున్న గురుకుల పాఠశాల సిబ్బంది.
పెద్దపల్లి జిల్లా గోదార్ఖని 25వ డివిజన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం 25వ డివిజన్ చంద్రబాబు నగర్ కాలనీలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్పొరేటర్ నగ్నూరి సుమలత రాజు, మాజీ కార్పొరేటర్ దాసరి ఉమా సాంబమూర్తి, బీఆర్ఎస్ ఇన్ఛార్జి పున్నం శశికుమార్ల సమక్షంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువకులు, చిన్నవారు, పెద్దవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉట్టి కొట్టడంలో అతి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉట్టి కొట్టడంలో ప్రతిభ చూపించిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బండారాచన, పైహుల కొమరయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. कृष्ण भगवान के जय बोलो, कृष्ण भगवान के అదే 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 అడిగి నమ్మించడానికి కొడితే దాస్తాడు. ప్రాంత ప్రజలందరికీ, అలాగే 25వ డివిజన్ చంద్రబాబు కాలనీ యాదవ సంఘం నాయకులందరికీ కూడా, అదేవిధంగా 25వ డివిజన్ ప్రజలందరికీ ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి పండుగ కూడా మనం ఇదే విధంగా ఐక్యతతోటి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కలిగి ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా మనకు ఆ శ్రీకృష్ణ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇంకా కూడా మనం ఈ ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి అష్టైశ్వర్యం కలిగించాలని చెప్పేసి మనసారా ఆ శ్రీకృష్ణ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ వాసులకు, ఈ యాదవ సంఘం వాసులకు నా యొక్క ధన్యవాదాలు. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎల్లవేళగా ఇదే విధంగా జరుపుకోవాలని కాలనివాసులకు, కాలనీ పెద్ద మనుషులకు, వచ్చినటువంటి నాయకులకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ శ్రీకృష్ణ భగవానికి కృష్ణే వందం జగద్గురు. కృష్ణుడు ఆదిగురువు ఈ ప్రపంచానికి, ఒక భారతదేశానికే కాదు. ఎందుకంటే తన యొక్క చేష్టల ద్వారానే మానవుని వృత్తి ప్రవృత్తి తెలియజేసిండు. ఎందుకంటే తను చేసిన కార్యాలన్నీ భగవత్ కార్యాలు. ఎవరు ఏదన్నా కానీ శిష్య రక్షణ, దుష్ట శిక్షణ కూడా తన చేష్టల ద్వారానే చేసి యాదవ కుల భూషణుడైంది. కాబట్టి ఈ యాదవుల పండుగగా ఈరోజు జరుగుతుంది. అందులో మన చంద్రబాబు కాలనీలో మల్లికార్జున యాదవ సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు
పాల్గొన్న ప్రముఖులందరికీ మరియు యాదవ సంఘం అధ్యక్షులైన రాజయ్య గారికి మరియు వారి సహచర సభ్యులకు కొమరన్న కానీ మల్లన్న కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి కృష్ణుడు చేసిన పనుల ద్వారా మనం ఏదైతే స్ఫూర్తి పొంది మనం కూడా వారి ఆదర్శ బాటలో జరగాలి. కర్మఫలం ఖచ్చితంగా అనుభవించాల్సింది ఎంత ముఖ్యమో కర్మం చేయడం కూడా అంతే ముఖ్యం. ఒక తప్పు చేయాలంటే పాపభీతి ఆనాడే చెప్పిండు. ఆ తప్పును ఎందుకు చెయ్యొద్దో తెలుసు, ఎందుకు చెయ్యాలో కూడా తెలుసు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు కృష్ణులుగా గోపులుగా చేసిన నృత్యాలు తల్లిదండ్రులను మరియు చూపర్లను ఆకట్టుకున్నాయి. Students and teachers, a very warm welcome to one and all. Today we are together came to celebrate Sri Krishna Janmashtami. Okay, once again I welcome to all. In this joyous and special occasion, I would like to speak few messages. Okay, so the first one is, you have to do your work with dedication. The Lord Krishna teaches the importance of the selfless action and duty. So you have to perform our duty with dedication. Okay, understand? So in this occasion, we should remember the teachings of Lord Krishna, and we have to strive his teachings and messages to strive to embody them in our lives. Okay, so dear children and teachers, as a students, as we educators, we have to follow 3 points in our life. The first one is, let us be dedicated our duty. First one is dedicated our duty. Then second point is that find joy in our action. Find joy in our action. What we do, we have to find joy. What is the meaning of joy? Happiness. What is the meaning of joy? Happiness. So we have to find happiness in what we do. Okay. The third point is maintain the faith in the face of
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు సిఆర్పీఎఫ్ డీఐజీ ముందు లొంగిపోయారు. ఈ మావోయిస్టులపై మొత్తం 29 లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించారు. नहीं जाना है वापस, ठीक है, अच्छे से काम करना है इधर है। तो अभी कहाँ रहते हैं? राशन कार्ड बनाया तुम्हारा? नहीं बनाए, अभी बनाएंगे, राशन कार्ड तुम्हारा, आधार कार्ड सब बनेगा, ठीक है। क्या काम करते? बंदूक क्या चलाना आता है? बंदूक क्या कौन सा लाते हो? देखिए फोटो दो ना। हाँ, कौन सा? अच्छा नहीं लगा वहाँ का? क्या क्या वहाँ के मतलब किस क्या सोच कर यहाँ मतलब आपको वापस आए? बता बोल सकते हैं और अच्छे से करना है यहाँ। వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ శివనగర్ ఇసుక అడ్డ వద్ద తెల్లవారుజామున 3 గంటలకు అంటుకున్న ఫర్నిచర్ షాప్ ఎగిసి పడుతున్న మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథ్ బెంచ్ విచారణ చేపట్టనుంది. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ వాదనలు విన్నవించుకున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్ తదితరులు కోర్టుకు చేరుకున్నారు. అటు కవితకు తప్పకుండా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నారు. ఏం జరగనున్నదనేది కాసేపట్లో తేలిపోనుంది. एक चैलेंज आएगा. बाबू चला बिल्कुल एक चैलेंज आएगा. కరీంనగర్ నగరపాలిక సంస్థలో ఒక బీసీ మహిళకు వివక్ష జరుగుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ స్పందించి డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి ఇన్ఛార్జ్ మేయర్గా తక్షణమే నియమించాలని, లేదా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పోయిన మేయర్ను వెంటనే ఇండియాకు రప్పించాలని, ఎందుకంటే వారికి ఓట్లు వేసిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరీంనగర్ జ్వరాలతో, వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కావున కరీంనగర్ ప్రజలను గాలికి వదిలేసి విదేశాలకు వెళ్లిన మేయర్ను వెంటనే రప్పించాలని వారు కోరారు. ఏదైనా ఉద్యోగి విదేశీ పర్యటనకో లేక వ్యక్తిగత పర్యటనకో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క యాజమాన్యంతో పర్మిషన్ తీసుకొని, అనుమతి తీసుకొని ఆ పర్యటనకు వెళ్ళేటువంటి సంస్కృతి, సాంప్రదాయం ఎక్కడైనా ఉంది. కానీ ఇది ప్రజా వ్యవస్థ, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యవస్థ. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పక్కన వ్యాధుల బారితోటి డెంగ్యూ ప్రబలుతూ ఉంది. ఇది నిత్యం ప్రజలు నగరపాలక సంస్థతో అనుసంధానమై పనిచేసేటువంటి వ్యవస్థ కనుక మరి ఇటువంటి వ్యవస్థకు అప్పటిదప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఇక్కడ ఒక వ్యవస్థ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నెల రోజులు మేయర్ గారు ప్రజలకు అందుబాటులో లేకుండా, పరిపాలనకు అందుబాటులో లేకుండా విదేశాలకు వెళ్ళినప్పుడైతే మరి ప్రజలకు అవసరాలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి? అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక వ్యవస్థను నెలకొల్పి పోవాలనే దాంట్లో చట్టం కూడా 2019లో 32 సెక్షన్ ప్రకారం 2లో స్పష్టంగా పొందుపరిచి ఉన్నది. ఎవరైనా
వ్యవస్థకు సంబంధించిన ముఖ్య హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బయటికి వెళ్ళినప్పుడు, వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు 15 రోజులకు మించి కనుక పోయినట్లయితే ఇక్కడ కూడా సమాంతరంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేపట్టిన తర్వాతనే, ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతనే విదేశాలకు వెళ్ళాలా లేకుంటే వ్యక్తిగత పర్యటనకు వెళ్ళాలంటే స్పష్టంగా 32లో ఉంది. కానీ ఆ నిబంధనలు పాటించకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా, జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వకుండా, ఇతర ప్రభుత్వానికి పెద్దలకు సమాచారం ఇవ్వకుండా మరి మేయర్ గారు విదేశాలకు వెళ్ళడం జరిగింది. వారి తాపత్రయం ఏంది? ఇక్కడ బీసీ ప్రతినిధి డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఇవ్వాల్సి వస్తే బై యాక్ట్ ప్రకారం డిప్యూటీ మేయర్ గారికి ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు అప్పచెప్పుకోవాల్సి వస్తుంది. మరి వారు అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తి కనుక బీసీ ప్రతినిధికి వారు కనుక అప్పచెప్పిపోతే మా రాజరికం పడిపోతుందనో, మా వ్యవస్థ దెబ్బతింటదనో, లేకుంటే మాకుండేటువంటి రాజసం మేమే పరిపాలించేటోళ్ళం ఇంకెవరు కాదు అని చెప్పే ఉద్దేశంతో వారు డిప్యూటీ మేయర్ గారికి ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వకుండా, ఎవరికి సమాచారం చెప్పకుండా విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. అయ్యా మీరు పోతే పోవచ్చు, నెల కాకపోతే 2 నెలలు పోండి, ఎవరికి ఇక్కడ అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ప్రజలు జరాల బారిన పడుతుంటే నిత్యం పరిరక్షణ చేయవలసింది, సమీక్షలు చేయవలసింది ఎవరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలు ప్రథమ పౌరుగా మిమ్మల్ని ఎన్నుకుంటే ఈరోజు కరీంనగర్ ప్రజలను గాలికి వదిలేసి మీరు విదేశీ పర్యటన చేస్తా అంటే ఇక్కడ ప్రజలెవరు కూడా చూస్తూ ఊరుకోరు. మరి ముఖ్యంగా బీసీలు ఎవరు కూడా చూస్తూ ఊరుకో. ఎందుకంటే నువ్వు బీసీ ఒక ప్రజాప్రతినిధికి న్యాయం చేయాల్సినటువంటి సందర్భంలో నువ్వు అన్యాయం చేసి వారికి వచ్చే అవకాశాన్ని గండికొట్టి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.